DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ప్రత్యేకించి ఈ కృష్ణా జిల్లా రజత సంఘానికి ప్రపంచ తెలుగు రజత సంఘం ఏ కార్యక్రమం చేసినా ఫోన్లో పిలిస్తే చాలు వచ్చి మన అందరం కూడా ప్రోత్సహించే మహోన్నతమైన వ్యక్తి జస్టిస్ ఆకుల వెంకట శాస్త్రయ్య గారు. ఈ తెలుగులో న్యాయపాలన సదస్సుకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ నగేష్ భీంపాక్ గారు. వీరు మొట్టమొదటిసారిగా హైకోర్టులో తెలుగులో తీర్పిచ్చిన మహనీయుడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలుగులో తీర్పిచ్చిన వారు డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు గారు. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, తెలుగు భాషా సంస్కృతికి సంబంధించిన ఏ కార్యక్రమానికి ఆహ్వానించిన వచ్చి ప్రోత్సహించే వారు జస్టిస్ బి కృష్ణమోహన్ రావు గారు, డాక్టర్ యార్ల లక్ష్మీప్రసాద్ గారు. వేదిక ముందు రాసిన పెద్దలకు, పాత్రికేయులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మహోన్నతమైన సదస్సు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఈ తెలుగులో న్యాయపాలన సదస్సు అన్నది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది, చాలా క్లిష్టతరమైనది కూడా. ఎందుకంటే మనకి పరిపాలనలో తెలుగు అంతంత మాత్రంగా ఉంది. ఇంకా న్యాయపాలనలో తెలుగు గురించి ఏం ఆలోచిస్తామనే ఆలోచనలో ఉండేవాడిని నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఆ సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. ఆ సభల సందర్భంలో ఈనాడు పత్రికలో జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు తెలుగులో న్యాయపాలన కావాలని చెప్పి ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం చదివి ఆ తర్వాత వారు నేను వెళ్ళి కలవటం జరిగింది. అప్పుడు వారు జ్యుడిషియల్ అకాడమీకి అధ్యక్షులుగా కూడా ఉండేవారు. అప్పుడు వారు ఒక సూచన చేశారు. అధికార భాషా సంఘం, జ్యుడిషియల్ అకాడమీ కలిసి న్యాయపాలన మీద ఒక సదస్సు నిర్వహిద్దాం అని చెప్పి వారు చెప్పటం. దాంతో మేము 2013 ఫిబ్రవరి 10వ తారీఖున హైదరాబాద్ జూబ్లీ హాల్లో సదస్సు నిర్వహించాం. ఎందుకంటే ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ సదస్సు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికీ 2013 వరకు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు హైకోర్టు కానివ్వండి తెలుగులో న్యాయపాలన గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఆనాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే ఆనాటి ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తులు అందరూ కూడా హాజరయ్యారు. ఇది చరిత్రలో జరగలేదు. నేను భవిష్యత్తులో కూడా జరిగిద్దని నేను అనుకోను, జరగాలని కోరుకుందాం. ఆ సదస్సు పూర్వకంగా దాదాపు 60-70 తెలుగులో తీర్పులు కింద కోర్టుల్లో వచ్చాయి. ప్రతిరోజు పత్రికలో ఏదో ఒక చోట తీర్పు వచ్చిందని చెప్పి చదువుతూ ఉండేవాళ్ళం. అది ఒక ఉధృత స్థాయిలో న్యాయపాలన తెలుగు రావడానికి ఒక కార్యక్రమం ప్రారంభించాం. ఈ న్యాయపాలనలో తెలుగు అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. చాలా సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి, నిఘంటువులు, న్యాయ సంబంధమైన వాటికి తెలుగులో సరైన సమానార్థక పదాలు సృష్టించాలి.
అయితే నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడికి ఒక అదృష్టం ఏం జరిగిందంటే, అంత పూర్వం ఇప్పుడు ఆవుల సాంబశివరావు గారు ఆయన ఒక చిన్న నిఘంటు ఒకటి తయారు చేయించారు. అయితే అది ప్రచురించబడలా. అది నాకు తెలిసి దాన్ని తెప్పించి ఆ రోజున ప్రచురించాం. ఆ తర్వాత కొంతమంది న్యాయవాదులు కూడా కొన్ని నిఘంటువులు తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ శాస్త్ర కంప్యూటర్లను ఉపయోగించుకుని తెలుగులో టైప్ చేయటం కానివ్వండి, ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కొంత తర్ఫీదు ఇవ్వాలి, దానికి కావాల్సిన ఉపకరణాలు కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అయితే అప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ తెలుగులో న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వడానికి సంసిద్ధులైతే వారికి కావాల్సిన విధంగా ఈ వాటిని టైప్ చేయడానికి వీలుగా, అలాగే తెలుగుని కంప్యూటర్లో ప్రవేశపెట్టే విధంగా అనేక ఉపకరణాలు తయారు చేయించాం. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే, ఈ లోపల రాష్ట్ర విభజన ప్రారంభమైంది. దాంతో ఆ ఉపకరణాలు కూడా హైకోర్టు చేయని పరిస్థితి లేదు, ఏమైపోయినా తెలియదు ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర. దాంతో ఆ రోజున మేము న్యాయపాలన సంస్థ ద్వారా తీసుకున్న నిర్ణయాలు ఏ కూడా అమలు కాని పరిస్థితి ఈ రాష్ట్ర విభజన వల్ల జరిగింది. అయితే ఇక్కడ ఒక విశేషం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కింద కోర్టుల్లో 1962వ సంవత్సరంలోనే ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది, తెలుగులో న్యాయపాలన జరగాలని. ఆ తర్వాత 1974లో జిల్లా కోర్టులో కూడా తెలుగులో న్యాయపాలన జరపవచ్చు అని చెప్పని ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఇవి ఎక్కడ కూడా అమలవుతున్న పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో ఈ మళ్ళా కొద్దిమంది, ఇందాక చెప్పినట్టు జింబో రాజేందర్ గారు ఇలాంటి వారు కొద్దిమంది అక్కడక్కడ తెలుగులో తీర్పులు ఇచ్చిన మాట వాస్తవం. కానీ 2013లో మాత్రం చాలా పెద్ద ఎత్తున తీర్పులు వచ్చాయి. ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ వారి హయాంలో మాత్రం తెలుగులో తీర్పులు వచ్చాయి. అట్లాగే నైజాం రాష్ట్రంలో ఉర్దూలో తీర్పులు వచ్చాయి. ఈ జూబ్లీ హాల్లో సమావేశం జరిగినప్పుడు ఈ ఉన్న న్యాయమూర్తులు కూడా ఆ రోజున పాల్గొని ఉండొచ్చు. ఆ రోజున వివిధ జిల్లా కోర్టుల్లో తెలుగులోను ఉర్దూలోను ఇచ్చిన తీర్పుల్ని జస్టిస్ రమణ గారు హైదరాబాద్ తెప్పించి అక్కడ ఒక ప్రదర్శనకు పెట్టడం జరిగింది. ప్రత్యేకించి కృష్ణా జిల్లా ప్రాధాన్యత ఏంటంటే, కృష్ణా జిల్లాలో బందరు కోర్టుకి న్యాయమూర్తిగా పనిచేసిన వారు సిపి బ్రౌన్ గారు. సిపి బ్రౌన్ గారి తీర్పులన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయి. ఇవాళ కూడా మీరు చూడవచ్చు మన వాటిని. అయితే అప్పుడు మేము అనుకున్నాం ఈ తీర్పులన్నీ కూడా తెలుగులో మనం ప్రింట్ చేద్దామని చెప్పి అనుకున్నాం, కానీ అది అయిపోయింది ఆ పరిస్థితి. అంటే కృష్ణా జిల్లాలో తెలుగులో తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉంది. అట్లాగే అనేక చోట్ల కూడా బ్రిటిష్ వాళ్ళు తెలుగు నేర్చుకుని తెలుగులోని తీర్పులు ఇచ్చారు. కానీ తదనంతరం మనకు స్వాతంత్రానంతరం మాత్రం అలా పరిస్థితి కొనసాగిన పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో కింద కోర్టులో మనం ప్రభుత్వం అంగీకారం ఉంది కనుక ఈ కింద కోర్టులో మనం తెలుగుని అమలు చేయడానికి, తెలుగులో తీర్పులు ఇవ్వడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. దాన్ని వినియోగించడానికి 2013లో మనం కొంత కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్లోనే కాకుండా జస్టిస్ రమణ గారు విజయవాడలోనూ ఇంకా మరికొన్ని చోట్ల కూడా న్యాయవాదులతోనూ న్యాయమూర్తులతోనూ సమావేశాలు జరిపి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం కూడా ఆ రోజు చేయటం జరిగింది. అయితే హైకోర్టుల వరకు వచ్చేప్పటికీ ఆ అవకాశం లేదు చట్టపరంగా. హైకోర్టులో మాత్రం ఆంగ్లంలోనే తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆశ్చర్యకరంగా నేను రోజున పత్రికలో చూస్తే తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ నవీన్ రావు గారు, జస్టిస్ నగేష్ బియంపా గారు తెలుగులో తీర్పిచ్చారని చదివి నేను పులకతుడినయ్యి ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యాసం కూడా రాశాను దాని మీద. ఎందుకంటే అవకాశం లేకపోయినా కూడా అవకాశాన్ని అందిపుచ్చుకొని తెలుగులో తీర్పిచ్చారు. తర్వాత దాన్ని ఆంగ్లంలో కూడా అనువదించి చేస్తారు. ఆ రకంగా తీర్పు రావటం హైకోర్టులో మనం కళ్ళలో కూడా ఊహించింది. ఆ కళలో ఊహించింది నిజమైంది. అది దానికి ప్రధానమైన కారకులైన జస్టిస్ నవీన్ రావు గారికి, నగేష్ బియంపా గారికి మనం హృదయపూర్వకంగా
అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి తరఫున కృతజ్ఞత కూడా తెలపాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చేప్పటికీ డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు గారు వారు కూడా తెలుగులో తీర్పు ఇవ్వటం జరిగింది. అయితే ఆయన కూడా చాలా శ్రమించాడు. నేను వారు తీర్పు ఇచ్చిన తర్వాత ఒకసారి వీళ్ళు కలవటం జరిగింది. ఆ తీర్పును కూడా నాకు ఇవ్వటం జరిగింది. వారు చాలా ఆంగ్ల పదాలకి చక్కటి తెలుగు పదాలని సమకూర్చుకుని ఆ తీర్పుని వారు ఇవ్వటం జరిగింది. అంటే ఈ తీర్పు ఇవ్వటానికి వీరు ఇరువురు కూడా ఎంత కష్టపడారో మనం ఊహించలేము. ఎందుకంటే చాలా అంతే మనం అనుకున్నంత తేలికం కాదు తెలుగులో తీర్పు ఇవ్వటం అంటే చాలా విధాలైన సమస్యలు ఉన్నాయి. సాంకేతికమైన సమస్యలు ఉన్నాయి, భాషాపరమైన సమస్యలు ఉన్నాయి. చాలా పదాలు మనం వాడుకలో మళ్ళీ వేరే విధంగా తర్జుమా చేస్తే జనానికి అర్థమయ్యే పరిస్థితి లేదు. నేను కూడా 2-3 ఇంగ్లీష్ పదాలు తప్పనిసరి వాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం కాని స్థితి వచ్చింది. దానికి సమానమైన తెలుగు పదం మనం చేయలేము. అయితే నిజంగా తెలుగు జాతి చరిత్రలో ఒక అపూర్వమైన కార్యక్రమం హైకోర్టులో తెలుగు తీర్పులు రావటం అంటే. బహుశా కూడా మిగతా రాష్ట్రాల్లో ఆ భాషల్లో వచ్చి ఉండొచ్చు, కానీ తెలుగువారిగా మనం ఇవాళ ప్రస్తుతానికి ఉన్న తెలుగు పరిస్థితుల్లో హైకోర్టులో న్యాయపాలన అన్నది మనం ఊహించలేము. ఎందుకంటే అసలు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. ఆ రోజున రమణ గారి న్యాయపాలన సదస్సు పెట్టాలన్నప్పుడు దాని ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు బుద్ధప్రసాద్ మన పరిపాలనలోనే మనం తెలుగు చేయట్లేదు, మన న్యాయపాలన ఏంటి అన్నాడు. అని ఆయన ఏం చేశాడంటే అప్పటికప్పుడు ఉత్తర్వులు ఇచ్చాడు. కనీసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ సదస్సు ప్రారంభమయ్యే ముందు ముఖ్యమంత్రి కార్యాలయంలో సమస్త వ్యవహారాలు తెలుగులోనే జరగాలని చెప్పి ఆ కార్యదర్శులను పిలిచి ఆదేశాలు ఇచ్చాడు ఆయన. ఎందుకంటే మనకి అధికార భాష చట్టం తెచ్చుకున్న ఈ రోజు కూడా మనం పాలనంతా కూడా మనం తెలుగులో జరపని పరిస్థితి వచ్చింది. అయితే ఆ పరిస్థితి ఎప్పుడైతే న్యాయపాలన సదస్సు మనం పెట్టామో అప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన స్థితి వచ్చింది. ఎందుకంటే మనం ఒకరికి చెప్పే ముందు మనం ఆచరించాలి. న్యాయమూర్తిని చెబుతున్నాం మీరు తెలుగులో తీర్పులు అని, కానీ మనం ప్రభుత్వ పరంగా మన అధికారులు మనం తెలుగులో చేయాలి కదా అని చెప్పిన ఒక ఆలోచన ఆ రోజున ముఖ్యమంత్రి గారు చేశారు. అయితే ఆ అధికార భాష సంఘం ఉన్నప్పుడు నా అదృష్టం ఏంటంటే ఇక్కడే సమావేశంలో ఉన్నారు డాక్టర్ ముక్తేశ్వరరావు గారు. వారు అప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్గా ఉండేవారు. నల్గొండ జిల్లాని సంపూర్ణమైన తెలుగులో పరిపాలన చేసిన మొట్టమొదటి కలెక్టరు ముక్తేశ్వరరావు గారు. ఆ తర్వాత సచివాలయంలో డాక్టర్ రాధా గారని ఆయన ప్రకృతి వైపరీత్యాల నివారణ శాఖకి వారు కార్యదర్శిగా ఉండేవారు. ఆయన భాషాపరంగా తెలుగువాడు కాదు, కానీ తమిళీయుడు. కానీ ఆయన ఎన్నో అంటే ఈ ప్రకృతి వైపరీత్యాల నివారణ శాఖకు సంబంధించిన పదాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. వాటిని తెలుగులో తర్జుమా చేయాలంటే చాలా కష్టసాధ్యమైన విషయం. కానీ ఆయన ఒక పండితులను పెట్టుకుని చక్కటి తెలుగు పదాలను సమకూర్చుకుని ఆంధ్రప్రదేశ్ సచివాలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక శాఖ తెలుగులో పనిచేసిందంటే అది ప్రకృతి వైపరీత్య నివారణ శాఖ. దాని కారకు డాక్టర్ రాధా గారు. వారికి కూడా నా హృదయపూర్వకంగా ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఒక వ్యాసం నూతలపాటి వెంకటరమణ గారు రాసిన ఒక వ్యాసం ఎంత కదిలించిందో ఇవాళ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అంచేత ఇవాళ మేము ఆ రోజున చేసిన ప్రయత్నాలు రాష్ట్ర విభజన తర్వాత కొంత వెనకడికి వేసినా కూడా మళ్ళీ ఉభయ రాష్ట్రాల్లో కూడా హైకోర్టులో ఇవాళ తెలుగు తీర్పులు రావటం తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం. అలాగే తెలుగు భాష పురోగతికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మాత్రం మనం చేస్తూ హైకోర్టు న్యాయమూర్తులకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.